కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డమాల్ మంది. చంద్రబాబు నాయుడి విధానాల పాపమా అని రియల్టర్లు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో విశాఖకు సముచిత ప్రాధాన్యతను ఇచ్చి కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దడానికి రంగం సిద్ధం చేయడంతో రియల్టర్లు పండగ చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ విశాఖలో కలకల్లాడింది. కూటమి అధికారంలోకి రాగానే అంతా అమరావతి అంటూ విశాఖ నెత్తిన కుచ్చుటోపి పెట్టారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం కకావికలమైంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది భారత్. రానున్న కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో భారత్ వృద్ధిలో కీలక పాత్ర పోషించబోయే నగరాల్లో మన విశాఖ నగరం ప్రథమ స్థానంలోనే ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖను అందుకే జగన్మోహన్ రెడ్డి కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. విశాఖ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. గ్లోబల్ సమ్మిట్తో విశాఖ నగరానికి పెట్టుబడుల వరద పారింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశమే హద్దుగా వృద్ధి చెందుతూ వచ్చింది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ప్రగతి మరింత పరుగులు పెట్టేది. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చి రావడంతోనే విశాఖ ప్రగతిని చావుదెబ్బ తీసేలా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చేశారు. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటినీ, ఆదాయాలన్నింటినీ అమరావతిలోనే కుప్పపోసినట్టు ఖర్చు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను పస్తుపెట్టి వాటికి ఇవ్వాల్సిన నిధులను కూడా అమరావతికి తరలించేస్తున్నారు చంద్రబాబు. తాను చేసే అప్పులను అమరావతి కోసమే ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో రాజధాని అవుతుందనుకున్న విశాఖ నుంచి పరిశ్రమలను తరిమేస్తూ వచ్చారు చంద్రబాబు. దీంతో విశాఖ ప్రగతికి ప్రభుత్వమే బ్రేకులు వేస్తోందని అర్థమైంది. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఢమాల్ మంది విశాఖలో. స్టీల్ సిటీలో 10 నెలల కూటమి పాలనలో రియల్ ఎస్టేట్ ప్రగతిలో 25% క్షీణత నమోదైంది. ఇది రానున్న కాలంలో మరింత తగ్గే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. విశాఖలో రియల్ వ్యాపారం తీరు ఎలా ఉందంటే కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్టు తయారైంది. 100ల కొద్దీ అపార్ట్మెంట్లు అమ్ముడు కాకుండా ఖాళీగా ఉండిపోతున్నాయి. ఇలాంటి గోస్ట్ అపార్ట్మెంట్స్ సంఖ్య నెలనెలా పెరిగిపోతోంది. అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ బుక్ చేసుకుని అడ్వాన్స్లు ఇచ్చిన వారు సైతం వెనక్కిపోతున్న పరిస్థితులు విశాఖలో రియల్టర్లను కంటతడి పెట్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మాంద్యానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని రియల్టర్లు ఆరోపిస్తున్నారు. ఉచిత ఇసుక పథకం తెస్తామని నమ్మబలికిన చంద్రబాబు అనధికారికంగా ఇసుక దందాను తమ పార్టీ శ్రేణుల గుప్పిట్లో పెట్టేశారు. ఇప్పుడు ఏపీలో ఇసుక దొరకడం లేదు. ఫలితంగా నిర్మాణాలు కుంటుపడుతున్నాయి. దానివల్ల నిరుపేదలకు కూలి పనులు కూడా దొరకడం లేదు. గతంలో కన్నా ఎక్కువ డబ్బులు చెల్లించుకుంటేనే కానీ ఇసుక రావడం లేదు. ఇసుకతో పాటు ఇతర నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయాయి. దీంతో రియల్టర్లు చేతులెత్తేసే పరిస్థితులు నెలకొన్నాయి. నేను 10 ఇయర్స్ నుంచి వైజాగ్లో ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడున్న పరిస్థితి అయితే రెడీ టు ఆక్యుపై కూడా కొనే పరిస్థితి అయితే లేదు. బాగా బిల్డర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి గవర్నమెంట్ పరంగా వచ్చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒకటి పెంచినాయి. అలాగే సిమెంటు, ఇసుక, ఐరన్ చాలా కాస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి బిల్డర్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అంతా కాస్ట్ పెరిగిపోయినాయి. రెడీ టు ఆక్యుపై అయితేనే జనం కొంటున్నారు. అంత పెట్టి బిల్డరు ఇచ్చేయాలంటే మొత్తం కట్టి అమ్మాలంటే బిల్డరు చాలా అప్పులు చేసే పరిస్థితి అయిపోయింది. దానివల్ల ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఈ రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసి బిల్డర్స్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిర్మాణ వ్యయం దారుణంగా పెరిగిపోతోంది. దీంతో మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలుపై ఆసక్తి చూపలేకపోతున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఫ్లాట్స్ అమ్ముడుపోక రియల్టర్లు తాము చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోయి దివాళా తీస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని రియల్టర్లు అంటున్నారు. ఇప్పుడు భయపడుతున్నారు సార్. ఏంటి గంటకు ఇక్కడ ఐటీ హబ్ వస్తుంది. అక్కడే ప్రజెంట్ వైజాగ్లో కొద్ది గొప్ప వ్యాపారం జరుగుతుంది. అది కూడా మధురవాడలో పర్టికులర్గా ఉంది. అది ఐటీ హబ్. ఇలాగ మన భోగాపురం ఎయిర్పోర్టు ఇవన్నీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒకప్పుడు రాజధాని వస్తుందని ఒక ఆశ జనాలకు చాలా ముందుకు వెళ్ళేది. ఆ ఎఫెక్ట్ కూడా జనాలు ఉండి చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త చేసి మధ్యలో వదిలేశారు. తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ కొనలేక అక్కడ కొనలేక మధ్యలో తపతపలాడి ఏం చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతున్నారు. అలాగే బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారు.
పనివాడికి అనేది పని దొరకట్లేదు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలచూపులు చూస్తోంది. ఇంతటి డౌన్ ఫాల్ కి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని రియల్టర్లు ఆక్రోశిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భూముల ధరలు పెంచడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ప్రభుత్వం ప్రాధాన్యత తగ్గించడం మరో కారణంగా స్పష్టమవుతోంది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నామని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇస్తూ అభివృద్ధి పరంగా ఊతమివ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూడడం, గడ్డు కాలాన్ని ఎదుర్కోవడం తీవ్రమైనటువంటి అంశంగా ప్రభుత్వం పరిగణించాలి. వెంటనే ఆ దిశగా అడుగులు వేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.